హాయ్ హలో నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. సో ఫ్రెండ్స్, ఈరోజు మనము చాలా డీప్గా తెలుసుకుందాం అసలు ఎంత అమౌంట్ అనేది ఇంటర్నెట్లో ఉంది, లేదా ఆన్లైన్ వరల్డ్లో ఈ యొక్క సిస్టమ్ ఉంది కదా, ఆన్లైన్లో మనం ఎంత అమౌంట్ చూస్తున్నాము అంటే ఫిజికల్గా కాదు, అంతా కూడా డిజిటల్ రూపకంలో మనం మనీ చూస్తున్నాము. ఎంత అర్నింగ్స్ ఉన్నాయి, ఎంత రెవెన్యూ అనేది జనరేట్ అవుతుంది ప్రయాణం చూస్తే మతిపోవాల్సిందే ప్రతి ఒక్కరికి. ఎందుకోసం అంటే ఈ విషయాలు తెలుసుకోవాలి. ఎందుకంటే మనం ఓన్లీ ఫిజికల్ వరల్డ్లోనే ఉన్నాం, కానీ ఇంటర్నెట్ వరల్డ్లో ఎంత రెవెన్యూ అనేది ఎంతగా $1 ట్రిలియన్ ఇండస్ట్రీస్ ఉన్నాయి అంటే అవి ఆన్లైన్ ద్వారానే టెక్నాలజీ రూట్లోనే అంత మనీ అనేది రెవెన్యూ జనరేట్ అవుతుంది. తెలుసుకుందాం అసలు ఏమేమి ఉన్నాయి, ఎంతెంత రెవెన్యూ జనరేట్ అవుతుంది, ఎంతెంత మనీ అనేది ఆ ఇంటర్నెట్ వరల్డ్లో ఆన్లైన్ వరల్డ్లో ఉన్నాయో కూడా తెలుసుకుందాం. సో ఫ్రెండ్స్, ఓవరాల్గా మనము ఇక్కడ తెలుసుకున్నట్లయితే ఆన్లైన్ వరల్డ్లో మొత్తము ఎంత అమౌంట్ దాగి ఉంది అంటే నియర్లీ 15 to 18 ట్రిలియన్ డాలర్స్, నాట్ ఐఎన్ఆర్, 15 to 18 ట్రిలియన్స్, 15 to 18 ట్రిలియన్ డాలర్స్ అనేవి ఈ యొక్క ఆన్లైన్లో ఉన్నాయి. సో ఎంత మరి ఒక ట్రిలియన్ అంటే, ఒక ట్రిలియన్ ఈజ్ ఈక్వల్ టు 1000 బిలియన్స్. 1 trillion is equal to 1000 billion. $1 trillion is equal to 1000 billion అనమాట. సో 1000 billion, ఒక 1 billion is equal to 100 crores. అంటే అర్థం చేసుకోండి ఎంత అమౌంట్ అనేది ఉందనేది. ఒక 1 trillion is equal to 1000 billions, 1 billion 100 crores. సో క్యాలిక్యులేట్ చేయడానికే మీ క్యాలిక్యులేటర్స్ కూడా సరిపోవు, అసలు అంత రెవెన్యూ అనేది దాగి ఉంది ఈ యొక్క ఆన్లైన్లో. ఓన్లీ ఈకామర్స్లోనే 1.5 ట్రిలియన్స్ ఉన్నాయి రెవెన్యూ. తర్వాత డిజిటల్ అడ్వర్టైజింగ్ సంబంధించి 616 బిలియన్స్ ఉన్నాయి రెవెన్యూ. క్లౌడ్ సర్వీసెస్ అంటే అమెజాన్, తర్వాత AWS చూస్తున్నాం కదా, గూగుల్, తర్వాత రకరకాలుగా ఉన్నాయి కదా కొన్ని డేటా సెంటర్స్ అనేవి. ఈ క్లౌడ్ సర్వీస్ ద్వారా $592 బిలియన్ రెవెన్యూ జనరేట్ అవుతుంది పర్ యానం. సో స్ట్రీమింగ్ సర్వీసెస్, సోషల్ మీడియా, తర్వాత ఫేస్బుక్, ఇవన్నీ కూడా, నెట్ఫ్లిక్స్, తర్వాత హాట్స్టార్, డిస్నీ ప్లస్ హాట్స్టార్, ఇవన్నీ చూస్తున్నాం కదా మనం. సో ఇవన్నీ కూడా 159 బిలియన్స్. 159 బిలియన్స్ అంటే 1 billion ఈజ్ ఈక్వల్ టు 100 crores. 159 బిలియన్ డాలర్స్. నేను చెప్పే ప్రతి క్యాలిక్యులేషన్ అయితే డాలర్స్లోనే. $159 అంటే, 159 బిలియన్ అంటే మనము 159 into 100 చేసుకోవాలంటే 15,900 కోట్ల డాలర్స్ అనమాట. ఇంటూ మళ్ళీ 80 INRలో కన్వర్ట్ చేసుకుంటే. సో అంత ఇన్కమ్ స్ట్రీమింగ్ సర్వీసెస్లో ఉన్నాయి. నెట్ఫ్లిక్స్, అమెజాన్, ఆ తర్వాత మనం రకరకాల OTT ప్లాట్ఫామ్స్ చూస్తున్నాం కదా, అవి స్ట్రీమింగ్ సర్వీసెస్ అనమాట. ఆన్లైన్ గేమింగ్స్ చూస్తున్నాం కదా, PUBG, తర్వాత రకరకాల గేమింగ్స్, మనం ఆన్లైన్ గేమ్స్ చూస్తున్నాం, మొబైల్ గేమ్స్ చూస్తున్నాం. సో ఈ మొబైల్ గేమింగ్ ద్వారా పర్ యానం మనకి జనరేట్ అయ్యే రెవెన్యూ 184 బిలియన్ డాలర్స్. అర్థం చేసుకోండి, 1 billion 100 crores అంటే 184 into 100 అంటే నియర్లీ 18,400 కోట్ల డాలర్స్ ఇంటూ 80. $1 $80. సో క్యాలిక్యులేట్ చేయండి ఎంత వస్తుందో. సో ఫిన్టెక్ అంటే ఫైనాన్స్కి సంబంధించింది అనమాట. టెక్నాలజీ మనం డబ్బులు బారోయింగ్, పేమెంట్స్, ఫోన్పే, గూగుల్ పే, తర్వాత ఫైనాన్సెస్ ఇస్తుంటారు కదా, ఈ అకౌంట్స్ సంబంధించినటువంటి ఫిన్టెక్ కంపెనీస్ ద్వారా $294 బిలియన్ అనేవి జనరేట్ అవుతూ ఉన్నాయి. తర్వాత SaaS ప్రొడక్ట్స్, సాఫ్ట్వేర్కి సంబంధించి సాఫ్ట్వేర్ సర్వీసెస్, ఈమెయిల్ సర్వీసెస్ అనుకోండి. ఇప్పుడు మనవి కూడా SaaS ప్రొడక్ట్సే కదా, ఆన్ ప్యాసివ్. సో అట్లా SaaS ప్రొడక్ట్స్ ద్వారా, డిజిటల్ ప్రొడక్ట్స్ ద్వారా నియర్లీ 200 బిలియన్స్ రెవెన్యూ జనరేట్ అవుతుంది పర్ యానం. సైబర్ సెక్యూరిటీ పర్పస్లో, సైబర్ సెక్యూరిటీ టూల్స్ ద్వారా 200 బిలియన్స్. తర్వాత సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్ అంటే ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్, యూట్యూబ్, రకరకాల ప్లాట్ఫామ్స్ ఉన్నాయి, ట్విట్టర్, తర్వాత మనకి టిక్టాక్, ఇవన్నీ కూడా సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్. $200 బిలియన్ అనేవి ఎవ్రీ ఇయర్ జనరేట్ అవుతుంది. రీసెంట్గా 2022-23లో జనరేట్ అయినటువంటి రెవెన్యూ నేను చెప్తున్నాను. సో ఇట్లాగా ఓన్లీ కేవలం
షేరింగ్ అండ్ ఫుడ్ డెలివరీ మనం చూస్తున్నాం. ఊబర్, ర్యాపిడో, తర్వాత ఓలా, తర్వాత ఇవన్నీ కూడా ఫుడ్ డెలివరీ, జొమాటో, స్విగ్గీ, రకరకాల ఫుడ్ డెలివరీస్ ఉన్నాయి కదా. సో ఇట్లాగా ఈ రైడ్ షేరింగ్ సంబంధించి 60 బిలియన్స్ అనే రెవెన్యూ జనరేట్ అవుతూ ఉంది. సో ఆన్లైన్ ఎడ్యుకేషన్కి సంబంధించి ఎడ్యుకేషన్ కూడా మనకు ఆన్లైన్లో ఉంది కాబట్టి దానికి సంబంధించి ఎడ్యుకేషన్, టెలిహెల్త్కి సంబంధించి $250 బిలియన్ అనే రెవెన్యూ జనరేట్ అవుతుంది ఎవ్రీ ఇయర్. సో ఇట్లా అన్నీ కూడా $1 బిలియన్, $1 ట్రిలియన్. డిజిటల్ అసెట్స్ అండ్ క్రిప్టో కరెన్సీస్, అంటే క్రిప్టో కరెన్సీ రూపకంలో కానీ డిజిటల్ మనీ అని చెప్తున్నాం కదా. క్రిప్టో కరెన్సీస్ని బిట్కాయిన్, ఎథీరియము, రకరకాల కాయిన్స్ ఉన్నాయి కదా. సో అలాగా ఎంత రెవెన్యూ అనేది మనకు ఉందంటే బిట్కాయిన్ రూపకంలో మనకి 600 బిలియన్స్ ఉన్నాయి. బిట్కాయిన్ రూపకంలో 600 బిలియన్స్ డాలర్స్ అనేవి ఉన్నాయి. తర్వాత ఎథీరియం 250 బిలియన్స్ ఉన్నాయి. అదేవిధంగా అదర్ క్రిప్టో కరెన్సీస్ 350 బిలియన్స్ ఉన్నాయి. ఇలా తీసుకుంటే మనకు చాలా అన్లిమిటెడ్ ఇన్కమ్ అనేది ఈ యొక్క ఆన్లైన్లో ఇంటర్నెట్ వరల్డ్లో ఉంది. అందుకోసం ప్రతి ఒక్కరు టెక్నాలజీ ఏఐ అని చెప్పేసి దాని మీద పడి రకరకాల ఇన్కమ్స్ అనేది జనరేట్ చేస్తూ ఉన్నారు. మనం చూస్తున్నాం అమెజాన్, తర్వాత రకరకాల కంపెనీస్ చూస్తున్నాము. ఇప్పుడు గూగుల్ అనేది ఫేస్బుక్ని తీసేసుకుంది కాబట్టి ఫేస్బుక్, తర్వాత గూగుల్ ఇవన్నీ కూడా ఒకటే రెవెన్యూ అనేది కలిపి ఉన్నాయి. సో మనకు ఈకామర్స్ ద్వారా చూసినాము, డిజిటల్ స్పెండింగ్ చూసినాము, క్లౌడ్ సర్వీసెస్ చూసినాము, స్ట్రీమింగ్, ఆన్లైన్ గేమింగ్ ఇవన్నీ చూసినాం. సాస్ ప్రొడక్ట్స్లో ఎంత రెవెన్యూ జనరేట్ అవుతుంది, ఫిన్టెక్లో ఎంత రెవెన్యూ జనరేట్ అవుతుంది. కేవలం అమెజాన్ కంపెనీ, ఓన్లీ అమెజాన్ కంపెనీ $514 బిలియన్ సంపాదించింది 2022లో. మొత్తం రెవెన్యూ వచ్చేసి 514 బిలియన్స్. బిలియన్ అంటే 100 crores. 1 billion = $100 crore. అంటే ఇక్కడ 51,400 కోట్లు అని అర్థం. సో ఇంటూ మళ్ళీ 80. సో చాలా రెవెన్యూ, అంటే అన్లిమిటెడ్ రెవెన్యూ అనేది జనరేట్ చేస్తున్నాయి. ఇక్కడ గూగుల్ తీసుకుంటే $225 బిలియన్ 2022లో దీని రెవెన్యూ. తర్వాత గూగుల్లో ఇంకొకటి మెటా, ఏఐకి సంబంధించింది గూగుల్ మెటాకు సంబంధించింది $116 బిలియన్. తర్వాత ఓన్లీ క్లౌడ్ సర్వీసెస్లో నేను డివైడ్ చేసి చెప్తా. AWS డేటా సెంటర్కి, అమెజాన్ డేటా సెంటర్ AWS 80 బిలియన్స్ వస్తాయి ఎవ్రీ ఇయర్. 2022 లెక్కల ప్రకారం 80 బిలియన్స్ తీసుకుంది ఓన్లీ AWS డేటా సెంటర్ మాత్రమే చెప్తున్నా. తర్వాత అజ్యూడ్ అని డేటా సెంటర్ 60 బిలియన్స్ తీసుకుంది 2022లో. గూగుల్ క్లౌడ్, గూగుల్కి సంబంధించి కూడా డేటా సెంటర్ ఉంది, అది కూడా 26 బిలియన్స్ తీసుకుంది 2022లో. టోటల్ క్లౌడ్ సర్వీసెస్కి సంబంధించి 180 వరకు 180 బిలియన్స్ రెవెన్యూ జనరేట్ అవుతుంది. ఇప్పుడు మన ఆన్పాస్లో కూడా మనం చూస్తున్నాం డేటా సెంటర్స్ ఇవన్నీ చూస్తున్నాం. సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్ చూస్తున్నాం, ఈమెయిల్కి సంబంధించింది, మార్కెటింగ్కి సంబంధించింది, స్ట్రీమింగ్కి సంబంధించింది. నెట్ఫ్లిక్స్ వచ్చేసి ఓన్లీ నెట్ఫ్లిక్సే 2022లో 31 బిలియన్స్ తీసుకుంది. మీరు క్యాలిక్యులేట్ చేసుకోండి. నెట్ఫ్లిక్స్ మనం చూస్తుంటాం, ప్రతి ఒక్కరి టీవీలో నెట్ఫ్లిక్స్ ఉంటుంది, మన మొబైల్లో కూడా ఉంటుంది నెట్ఫ్లిక్స్. మనం ఇంకా చూడాలనుకుంటే స్పాటిఫై కూడా, మనం స్పాటిఫైలో మ్యూజిక్ వింటూ ఉంటాం. జస్ట్ స్పాటిఫై ఓన్లీ ఒక సింగిల్ యాప్ పర్ యానం 12 బిలియన్స్ సంపాదిస్తుంది. $12 బిలియన్ సంపాదిస్తుంది. యూట్యూబ్ వచ్చేసి గూగుల్ రెవెన్యూ, యూట్యూబ్ రెవెన్యూ అంతా ఒకటి కలిసిపోయినాయి కాబట్టి. తర్వాత సోషల్ మీడియా, టిక్టాక్, మన ఇండియాలో టిక్టాక్ లేదు కానీ మొత్తం ఓవరాల్గా వరల్డ్ వైడ్గా నడుస్తుంది కాబట్టి టిక్టాక్లో నియర్లీ $80 బిలియన్ 2020లో జనరేట్ అయింది. $80 బిలియన్ పర్ ఇయర్. సో పేపాల్ అంటే ట్రాన్సాక్షన్స్, మనం వరల్డ్ వైడ్గా ట్రాన్సాక్షన్స్ చేసుకోవచ్చు, పేపాల్ ద్వారా పేమెంట్స్ చేసుకోవచ్చు, 27 బిలియన్స్ పర్ ఇయర్. మనం ఊబర్ చూస్తున్నాం, ఊబర్ అనేది ఎప్పటి నుంచో చూస్తున్నాం. సో అది రైడ్ షేరింగ్ సంబంధించింది, అది 31 బిలియన్స్ పర్ ఇయర్. సో ఓన్లీ సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్ నుంచి మనం $4.5 ట్రిలియన్ రెవెన్యూ జనరేట్ అవుతుంది. సో ఓవరాల్గా మనకి 15 to 18 ట్రిలియన్స్ అనేవి మనం ఇంటర్నెట్లో రెవెన్యూ అనేది జనరేట్ అవుతూ ఉంది ఫ్రెండ్స్. సో అందుకోసమే ఎవరైతే టెక్నాలజీని పట్టుకొని, ఏఐని పట్టుకొని ఎవరైతే జర్నీ చేస్తారో వాళ్ళ లైఫ్లో అన్లిమిటెడ్ రెవెన్యూని
చూస్తారు, అంటే ధనవంతులు అయ్యే అవకాశం అనేది ఎక్కువగా ఉంది. ఇంకా ఎక్కడ కూడా లేదనమాట. సో మనకి నేను ఈరోజు ఒక చిన్న ప్రమోషన్ చేయదలుచుకున్నాను. ఎందుకోసం అంటే నేను కూడా చాలా ఫైనాన్షియల్ స్ట్రగుల్స్లో ఉన్నాను. సో తప్పని పరిస్థితుల్లో వేరే దారి లేక నేను ఒక దారిని ఎంచుకున్నాను. సో ప్రతి ఒక్కరికి నేను చెప్పదలుచుకున్నాను, దాని గురించి ప్రమోట్ చేయదలుచుకున్నాను ఈ వీడియోలో నేను. అది కూడా మన ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్కి సంబంధించిందే. ఏఐ డ్రివెన్ టూల్స్ అనేవి అందులో ఉన్నాయి, చిన్న చిన్న టూల్స్ ఉన్నాయి. అవి మన యొక్క బిజినెస్కి, తర్వాత ఆటోమేషన్స్కి, తర్వాత మార్కెటింగ్కి సంబంధించిన టూల్స్ అనేవి అవన్నీ ఉన్నాయి. సో అది వచ్చేసి GoE1U Life. సో ఇక్కడ ఈ యొక్క ప్లాన్లో మనకి ఏంటంటే మనం బిట్కాయిన్ని ఎర్న్ చేయొచ్చు. బిట్కాయిన్ ఎవరికైతే కావాలనుకుంటున్నారో, బిట్కాయిన్ని సంపాదించాలనుకుంటున్నారో వాళ్ళకి ఒక బిగ్ ప్లాట్ఫామ్, మంచి రెవెన్యూ, మంచి బిట్కాయిన్ తీసుకునే రెవెన్యూ తీసుకునేటువంటి ప్లాట్ఫామ్ ఇది GoE1U Life. సో ఇక్కడ మనం ఏంటి ప్లాన్ అంటే, ఇక్కడ బిట్కాయిన్ని మనం సంపాదించాలంటే ఇక్కడ జస్ట్ మనం ఒక ప్యాకేజ్తో ఇక్కడ స్టార్ట్ అవ్వాల్సి ఉంటుంది. జస్ట్ మనము $25 మనం ఇక్కడ ఒక ప్యాకేజ్తో మనం స్టార్ట్ అవుతాము. స్టార్ట్ అయిన తర్వాత మనకి ఈ యొక్క సిస్టంలో ఎంట్రీకి అవకాశం ఉంటుంది. ఈ సిస్టమ్ ఎంటర్ అవ్వడానికి $25 మాత్రమే. సో $25తో మనం ఇక్కడ ఎంటర్ అయితే మనం స్టార్ట్ అవుతాము. స్టార్టింగ్ పాయింట్ అనేది మనం ఈ సిస్టంలో ఈ బిట్కాయిన్ సంపాదించడానికి మనం అర్హులుగా ఉంటాము. దాని తర్వాత మనం చేయాల్సిన పని ఏంటి అంటే, మనకు ఇక్కడ మనము ఈ ప్యాకేజెస్ ఉంటాయి కదా, ఇక్కడ ఈ ప్యాకేజ్తో అప్గ్రేడ్ అవ్వడం వల్ల మనము డ్రివెన్ టూల్స్ని మనం పొందుతాము. February 3rd లాంచ్ అవుతుంది. కాకపోతే మనకి ఇక్కడ రెవెన్యూ అనేది, బిట్కాయిన్ అనేది ఇప్పటి నుంచే ఈ యొక్క March 3rd ఈ యొక్క టూల్స్ అనేవి లాంచ్ అవుతున్నాయి. February 8th అనేది ఈ యొక్క కంపెనీ స్టార్ట్ అయింది. ఇది అమెరికన్ కంపెనీ, కానీ చాలా అద్భుతమైనటువంటి రెవెన్యూస్ తీసుకుంటూ ఉన్నారు. రీసెంట్గానే స్టార్ట్ అయింది. తర్వాత ఇక్కడ ప్యాకేజెస్ అనేవి ఎలా ఉన్నాయంటే 2500, 500 ఇలా ఉన్నాయి. సో ఈ ప్యాకేజెస్ అప్గ్రేడ్ చేస్తూ ఉంటే మనకి ఈ టూల్స్ అనేవి వస్తూ ఉంటాయి. మన యొక్క బిజినెస్ అనేది ఆటోమేషన్లోకి వెళ్తూ ఉంటుంది. తర్వాత మనకు ఎక్కువగా రెవెన్యూ జనరేట్ అవుతుంది. ఆటోమేషన్లోకి వెళ్ళిన తర్వాత క్రెడిట్స్ రావడం జరుగుతుంది. రకరకాల రెవెన్యూస్ అనేవి ఎందులో ఉన్నాయి. సో మెయిన్ రెవెన్యూ అనేది ఇక్కడ నేను చెప్తాను మీకు ఎలా వస్తుంది. ఇంకా మనకి బిట్కాయిన్స్ రూపకంలో ఓన్లీ ఇక్కడ ఒక స్పెషల్ థింగ్ ఏంటి అంటే, చాలా బిజినెస్లలో అమౌంట్ తీసుకోవడానికి మనకు అప్రూవల్స్, తర్వాత థర్డ్ పార్టీ పేమెంట్ గేట్వేస్, రకరకాల ఛాలెంజెస్ అనేవి ఉంటాయి. కానీ ఇక్కడ ఏమీ ఉండదు. డైరెక్ట్గా బిట్కాయిన్ అనేది మీ యొక్క వాలెట్లోకి పడిపోతుంది. ఇక్కడ ఎలాంటి కేవైసీ ఉండదు. జస్ట్ మీ యొక్క బిట్కాయిన్ అడ్రస్ ఏదైతే ఉందో దాన్ని ఇవ్వడం వల్ల డైరెక్ట్గా మీకు పేఅవుట్స్ అనేవి వస్తాయి. ఇన్స్టంట్ పేఅవుట్స్ మనకి ఇక్కడ మన యొక్క అండర్లో బిజినెస్ స్టార్ట్ అయిన వెంటనే మనకి ఇన్స్టెంట్గా పేఅవుట్ అనేది, ఇన్స్టెంట్ బిట్కాయిన్ మనకు ఓన్లీ బిట్కాయిన్ రూపకంలోనే ఇన్కమ్ వస్తుంది. ఇన్స్టెంట్ బిట్కాయిన్ అనేది మన యొక్క వాలెట్లోకి, అడ్రస్లోకి అవుతుంది. సో మనం ఇక్కడ ప్యాకేజ్ తీసుకున్న వెంటనే మనం ప్యాకేజ్లో $25 వర్త్ బిట్కాయిన్ని పే చేస్తాం. ఇక్కడ ఎవ్రీథింగ్ ఈజ్ బిట్కాయిన్. సో బిట్కాయిన్ రూపకంలో మనం అమౌంట్ పే చేస్తాము. ఇది ఒక 2/3 మ్యాట్రిక్స్ పద్ధతిలో జరుగుతుంది. ఎప్పుడైతే మనము $25 ప్యాకేజ్తో స్టార్ట్ అవుతామో మన యొక్క అండర్లో మనకు 4 మెంబర్స్ రావడం జరుగుతుంది. లెఫ్ట్ రైట్ నుంచి, అక్కడ 2 ఇక్కడ 2, దాని తర్వాత దాని కింద 4 మెంబర్స్ తర్వాత 8 మెంబర్స్ అనమాట. థర్డ్ లెవెల్లో, ఫస్ట్ లెవెల్లో 2 మెంబర్స్, సెకండ్ లెవెల్లో 4 మెంబర్స్, దాని తర్వాత 8 మెంబర్స్. సో ఇలా థర్డ్ మ్యాట్రిక్స్ ఏదైతే ఉందో, థర్డ్ మ్యాట్రిక్స్లో వచ్చేవాళ్ళు, థర్డ్ లెవెల్లో వచ్చేవాళ్ళ రెవెన్యూ అంతా కూడా కంప్లీట్గా 100% మనకు బిట్కాయిన్ రూపంలో మనకి ఇన్స్టెంట్గా మన యొక్క వాలెట్కి అవుతుంది. ఇలాగా 2500, 500, 1000 ఇలాగా ప్యాకేజెస్ థర్డ్ లైన్ నుంచి అప్గ్రేడ్ చేసిన కొద్దీ మనకి మన యొక్క బిట్కాయిన్ రూపంలో మన యొక్క వాలెట్లోకి మనకు రెవెన్యూ అనేది వస్తూనే ఉంటుంది. ఇలాగే ఎన్నిసార్లు వస్తుందంటే అన్లిమిటెడ్ సైకిల్స్లో మనకి రెవెన్యూ వస్తుందంటే అక్కడ నుంచి మన యొక్క థర్డ్ లైన్ నుంచి ఇంకో 3 లైన్స్ ముందుకెళ్ళాయి అనుకోండి, మళ్ళీ వాళ్ళకి కింద అప్గ్రేడ్ అయ్యి మళ్ళీ వీళ్ళు అప్గ్రేడ్ చేసినప్పుడు మళ్ళీ వీళ్ళకి రీసైకిల్ అవుతుంది. అసలు ఇలాగా ఎప్పుడు రీసైకిల్ అవుతూనే ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్గా $25తో మనం స్టార్ట్ అయినాం అనుకోండి, మన యొక్క థర్డ్ లెవెల్లో ఎవరైతే $25తో స్టార్ట్ అవుతారో వాళ్ళ 100% కమిషన్ మనకు $25 మనకు రావడం జరుగుతుంది. అలాగా 8 మెంబర్స్ మనకు థర్డ్ లైన్లో ఉంటారు. 8 × 25 మనకు 200
డాలర్స్ పేఅవుట్ వస్తుంది. $200 వర్త్ బిట్ కాయిన్ వస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్గా థర్డ్ లెవెల్లో మనకి $100 వాళ్ళ ప్యాకేజ్తో స్టార్ట్ అవుతే వాళ్ళ నుంచి మనకి 8 మెంబర్స్ నుంచి $800 వర్త్ బిట్ కాయిన్ మనకు పేఅవుట్ రూపంలో ఇన్స్టెంట్గా వస్తుంది. సో ఇలాగా వాళ్ళు అప్గ్రేడ్ చేసే కొద్దీ థర్డ్ లెవెల్లో మనకు కంప్లీట్ 100% పేఅవుట్ అనేది మనకు వస్తుంది. సో 200 పేఅవుట్ $25 ప్యాకేజ్లో 200 పేఅవుట్లో మనకు $25 మనం అప్గ్రేడ్కి ఇచ్చేసి వన్ టైం మాత్రమే మనం ఫస్ట్ ఒక $25 మాత్రమే పే చేస్తాం. కానీ ప్రాఫిట్ నుంచే మనం వచ్చిన 200 నుంచే మనకి $25 అనేవి మనము పే చేసి మనం మిగిలిన 175 మనం విత్డ్రా చేసుకుంటాం. అలా అదేవిధంగా $100 ప్యాకేజ్ థర్డ్ లెవెల్లో అందరూ పే చేసిన తర్వాత మనం $800 వర్త్ బిట్ కాయిన్ వస్తుంది. అక్కడ నుంచి మళ్ళీ మనకు $100 అప్గ్రేడ్కి వెళ్ళిపోయి మళ్ళీ మనకి $700 అనేవి మనం తీసుకోవచ్చు. ఇన్స్టెంట్గా వచ్చేస్తాయి. దీనికోసం మనం ఏం విత్డ్రా చేయాల్సిన అవసరం లేదు. దీనికోసం మనము అప్రూవ్ చేయాల్సిన అవసరం లేదు. థర్డ్ పేమెంట్ గేట్ అనేది ఇక్కడ ఏమీ ఉండదు. సో ఇలాగా రీసైకిల్ అవుతూనే ఉంటుంది. సో ఇలాగా ఎన్నిసార్లు ఈ పేఅవుట్స్ వస్తాయి అంటే మనకి అన్లిమిటెడ్ డెప్త్లోకి ఎంత వెళ్ళినా కూడా టీము మనకు వస్తూనే ఉంటుంది. ఈ 2/3 మ్యాట్రిక్స్ ఏదైతే ఉందో 2/3 కిందికి వెళ్ళే కొద్దీ ఇది రీసైకిల్ అవుతూనే ఉంటుంది. ఈ $25 అనుకోండి, $100 ప్యాకేజ్ అనుకోండి, ఇది రీసైకిల్ అయ్యి మనకి వస్తూనే ఉంటుంది. థర్డ్ లెవెల్లో ఎంతైతే వాళ్ళు పే చేస్తుంటారో అంత కంప్లీట్గా మనకి వస్తూనే ఉంటుంది. ఈ $25 అనేవి మనకి ఎన్నిసార్లు థర్డ్ లెవెల్ నుంచి వస్తాయంటే కింద వాళ్ళు ఎన్నిసార్లు రీసైకిల్ అవుతుందో అన్నిసార్లు మనకు వస్తుంటుంది. ఎవ్రీ టైం వస్తూనే ఉంటుంది. మళ్ళీ వస్తుంది. ఇది ఒక పెద్ద మిరాకిల్ ప్లాన్. ఎందుకోసం అంటే ఇక్కడ సిస్టమ్ ఆగే ప్రసక్తే లేదు. ఎందుకోసం అంటే థర్డ్ లెవెల్ వరకు ప్రతి ఒక్కరు కష్టపడుతున్నారు కాబట్టి. ఇంకొక గొప్ప విషయం ఏంటంటే ఇక్కడ ప్యాకేజెస్ ఎందుకు ఇవ్వడం జరిగింది అంటే ఈ ప్యాకేజెస్ కొనడం వల్ల మనకి మన యొక్క బిజినెస్ గ్రోత్ కోసం, మన యొక్క ఆటోమేషన్ కోసం ఇక్కడ సిస్టమ్ పనిచేస్తుంది. దానికోసం మనకి ఏ డ్రివెన్ టూల్స్ అనేవి మనకి ఇవ్వడం జరుగుతుంది. ఈ ప్యాకేజెస్ అప్గ్రేడ్ చేసే కొద్దీ ఈ యొక్క ఏ డ్రివెన్ ఈమెయిల్ మార్కెటింగ్ సంబంధించి, ఆటోమేషన్కి సంబంధించింది, బిజినెస్కి సంబంధించి మనకు టూల్స్ అనేవి ఇవ్వడం జరుగుతుంది. ఆ టూల్స్ మన యొక్క బిజినెస్ గ్రోత్ని పెంచుతాయి. మన యొక్క లీడ్స్ని తీసుకురావడానికి అవి ఉపయోగపడతాయి. కంప్లీట్గా ఎలాంటి టూల్స్ ఉన్నాయో నేను ఒక బ్రీఫ్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఇక్కడ మనకు పర్సనలైజ్డ్ ఏఐ ఎంగేజ్మెంట్ సంబంధించి ఆటోమేషన్, తర్వాత సోషల్ మీడియా, SMS, ఈమెయిల్ మార్కెటింగ్, తర్వాత లైవ్ చాట్, తర్వాత ఫోన్ సెటప్ సంబంధించింది, ట్రాకింగ్ సంబంధించి ట్రాన్స్క్రిప్ట్, ఏఐ ఆటోమేషన్, యూసేజ్ మానిటరింగ్, తర్వాత క్రెడిట్ ఇన్వెంటరీ డిస్ప్లే, తర్వాత ట్రాకింగ్ ప్రొడక్ట్స్ సర్వీసెస్, తర్వాత కలర్ కోడెడ్ డైరెక్ట్స్ వర్సెస్ ఇండైరెక్ట్. సో మనకు కలర్కి సంబంధించినవి కూడా మనకు ఇందులో అంటే మొత్తం బిజినెస్ని గ్రో చేయడానికి, ఎఫిషియెంట్గా మన యొక్క బిజినెస్ని గ్రో చేయడానికి, లీడ్స్ని సేల్స్గా కన్వర్ట్ చేయడానికి ఈ యొక్క టూల్స్ అనేవి పనిచేస్తాయి. సో మార్చ్ థర్డ్కి ఇవన్నీ మనకు రిలీజ్ అవుతున్నాయి. సో చిన్న టూల్స్ ఇవన్నీ కూడా ఏఐ డ్రివెన్ టూల్సే. సో ఈ ప్యాకేజెస్ అప్డేట్ చేసే కొద్దీ మన క్రెడిట్స్ అనేవి పెరుగుతాయి. క్రెడిట్స్ పెరిగే కొద్దీ మనకి టూల్స్ అనేవి మనకు సపోర్ట్ చేస్తూ ఉంటాయి మన యొక్క బిజినెస్ గ్రోత్కి. అలాగా మనం ఇన్కమ్ అనేది, రెవెన్యూ అనేది జనరేట్ అవుతూ ఉంటుంది. చాలా అద్భుతమైనటువంటి ప్లాట్ఫామ్ ఇది. ఇంకా రకరకాలుగా ఉన్నాయి. నేను నెక్స్ట్ వీడియోలో బ్రీఫ్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను దీనిలో ప్రొడక్ట్స్ సంబంధించింది. ఇప్పుడు కొంతవరకే ఉంది ఇన్ఫర్మేషన్ నా దగ్గర. కాకపోతే సిస్టమ్ అనేది చాలా అద్భుతంగా ఉంది. అందుకోసమే నేను ప్రమోట్ చేస్తున్నాను. ఇక్కడ జస్ట్ $25తోనే మనం స్టార్ట్ అవుతున్నాం కాబట్టి పెద్ద మనం ఇన్వెస్ట్మెంట్ అనేది అవసరం లేదు. కానీ ఎక్కువ మనం రెవెన్యూ తీసుకోవచ్చు. మనము ఫర్దర్గా ఇది ఎక్కువగా సస్టైనబుల్ ప్లాన్. ఇది ఎక్కువగా సస్టైనబుల్ అంటే చాలామంది మార్కెట్లో వచ్చి వెళ్ళిపోతుంటాయి. అలా కాదు. ఈ ప్లాన్ ఎలా ఉందంటే ఎక్కువ కాలం ఉంటుంది. ఈ ప్లాన్ ఎక్కువ రెవెన్యూ మనం తీసుకోవచ్చు. తక్కువ $25తోనే పెడుతున్నాం కానీ తర్వాత మనం చాలా రెవెన్యూ అనేది జనరేట్ చేసుకుంటాం. లాంగ్ రన్లో బిట్ కాయిన్ రూపకంలో తీసుకుంటాం, ఇన్స్టెంట్గా తీసుకుంటాము. ఇక్కడ ఆగే ప్రసక్తి లేదు. ఎందుకంటే ఇక్కడ స్టార్ట్ అయిన ప్రతి ఒక్కరు కూడా ఒకరికి పైన వాళ్ళకి హెల్ప్ చేస్తూనే ఉంటారు కాబట్టి సిస్టమ్ అనేది స్ట్రక్ అవ్వడానికి అవకాశం లేదు. సో వండర్ఫుల్ ప్లాను. నేను ఎందుకోసం చేస్తున్నానంటే ఇలాంటి ప్లాన్ ప్రపంచంలో ఎక్కడ చూడలేదు, బిట్ కాయిన్ ఎర్నింగ్ ప్లాన్. సో ఈ యొక్క సిస్టమ్ కూడా ఈ కంప్లీట్గా టూల్స్కి సంబంధించింది ఏఐ ఇవ్వడం జరిగింది. తర్వాత ఇక్కడ బిట్ కాయిన్ ఇవ్వడం జరిగింది. తర్వాత ఇక్కడ థర్డ్ లెవెల్ నుంచి ఇన్కమ్ ఇవ్వడం వల్ల ఇక్కడ సిస్టమ్ అనేది ఆగదు కాబట్టి, తర్వాత రిపీటెడ్గా ఈ యొక్క ప్యాకేజెస్ అప్డేట్ జరుగుతుంది కాబట్టి రిపీటెడ్గా మనకి రెవెన్యూ మనకి ఇన్స్టెంట్గా మన యొక్క వాలెట్లో రావడం జరుగుతుంది కాబట్టి సో ఎటువంటి సందేహం లేదు. ఇందులో ప్రతి ఒక్కరు సక్సెస్ అవుతారు. ప్రతి ఒక్కరు కూడా ఎక్కువ రెవెన్యూ తీసుకుంటారు. మీరు ఎంతోమంది
కొంతమంది ఆన్ ప్యాసివ్లోనే రీసెంట్గా నేను లాస్ట్ టైం ఒక వీడియో పెట్టడం జరిగింది. సో అమౌంట్ లేక చాలామందిని నేను అడగడం జరిగింది హెల్త్ ఇష్యూ విషయంలో, మమ్మీ విషయంలో. సో నేను కూడా దానికోసమే ఇప్పుడు ఇంకా నాకు అమౌంట్ కావాలి, అందుకోసమే నేను ఈ బిజినెస్ అనేది ప్రమోట్ చేస్తున్నాను. మీరు ఎవరైనా ఏమని అనుకోండి. సో అత్యవసరం ఉంది కాబట్టి నేను ఈ ప్రమోషన్ చేస్తున్నాను. రండి, మీకు చాలా ఇన్కమ్ రెవెన్యూ అనేది నేను చూపిస్తాను. నాతో పాటు జర్నీ చేయండి. Thank you so much. This is Ganesh for signing off.